హలో ఫ్రెండ్స్, ఇవాళ మీకు ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలని మీ ముందుకు వచ్చాను. మీకు ఆల్రెడీ ఇవాళ మీ పోర్ట్ఫోలియోలో ఇన్వెస్ట్మెంట్ చేసిన స్టాక్స్ పడుంటాయి కదా, బికాస్ ఇవాళ స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ రెండు కూడా 2% దగ్గరగా పడింది. ఇవాళ మనం ఫేస్ చేస్తున్న లాస్ నటు పక్కన ఉంచితే, ఇవాళ మీరు ప్రింట్ మీడియాలో చూసినా, డిజిటల్ మీడియాలో చూసినా ఐసిఐసిఐ అసెట్ మేనేజ్మెంట్ కి సంబంధించిన సిఐఓ అయిన ఎస్ నరేన్ గారు, శంకరన్ నరేన్ గారు స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ పరంగా చేసిన హార్ష్ స్టేట్మెంట్స్. హార్ష్ అని ఎందుకు అంటున్నానంటే, తన వీడియో ఫస్ట్ ఐఎఫ్ఏ వాళ్ళు దాన్ని అప్లోడ్ చేసి ఇన్వెస్టర్స్ కమ్యూనిటీ మొత్తం కూడా దీని కారణంగా ఇంపాక్ట్ అవుతుందని దాన్ని డిలీట్ చేశారనమాట. స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ పరంగా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు, ఎస్ఐపిస్ చేస్తున్న వాళ్ళు ఆ స్టేట్మెంట్స్, తను చెప్తున్న స్టేట్మెంట్స్ విన్నారంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అక్కడ ఆపేస్తారు. కాబట్టి దీని రిలేటెడ్ గా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తూ నా ఒపీనియన్ ని కూడా ఈ పాయింట్స్ లో స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ లో ఒకవేళ మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా దాని రిలేటెడ్ గా కూడా ఇవాళ వీడియోలో మీకు కనిపించి మాట్లాడితే మీకు కొంత బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుంది స్క్రీన్ రికార్డింగ్ కంటేనే. ఇవాళ వీడియోలో మీ ముందుకు వచ్చాను. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ప్రతి ఇన్వెస్టర్ పోర్ట్ఫోలియోలో హోల్డ్ చేసిన స్మాల్ క్యాప్ ఫండ్స్, మిడ్ క్యాప్ ఫండ్స్ అండ్ ఈవెన్ స్మాల్ క్యాప్ స్టాక్స్, మిడ్ క్యాప్ స్టాక్స్ ఎవరెవరైతే ఉన్నాయో తను ఏం చెప్పారు, దాంతో పాటు మనం తెలుసుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ అంశాల గురించి ఇవాళ వీడియోలో మెయిన్ గా మనం మాట్లాడుకోబోతున్నాం. ఇదే మెయిన్ టాపిక్ ఇవాళ మొత్తం మన మార్కెట్ అనాలిసిస్ లో. అది మనం ఫస్ట్ మార్కెట్ అనాలిసిస్ టాపిక్ లో కవర్ చేద్దాం. ఇక మన వీడియోని స్టార్ట్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 548 పాయింట్స్ డౌన్ అయ్యి 77,312 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 178 పాయింట్స్ డౌన్ అయ్యి 23,382 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 178 పాయింట్స్ డౌన్ అయ్యి 49,981 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ పెద్ద ఏం పడలేదు, నిఫ్టీ సెన్సెక్స్ కూడా పెద్ద ఏం పడలేదు. బట్ పడింది ఏంటి అంటే ఫైనలీ పోర్ట్ఫోలియోకి సంబంధించిన స్మాల్ క్యాప్స్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్. ఎందుకంటే వాటిలోనే ప్రధానమైన సెల్లింగ్. నేను పర్సనల్ గా తను చేసిన ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ ఇంకాస్త ఈ సెల్లింగ్ కి రీజన్ అయిండొచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే యాజ్ ఎ ఫండ్ మేనేజర్, ఇండస్ట్రీలో ఉంటున్న ఒక ప్రముఖ వ్యక్తిగా స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ పరంగా తను చేసిన స్టేట్మెంట్స్ ఎంటైర్ ఇవాళ సినారియో ఏదైతే స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ లో ఉందో ఆ సెల్లింగ్ ప్రెషర్ కి ప్రధానమైన కారణం ఉండొచ్చు. దాని గురించి ఎలాగో మనం మార్కెట్ అనాలిసిస్ లో ఫస్ట్ టాపిక్ గా మాట్లాడుకుంటాం కాబట్టి ఇవాళ ఓవరాల్ మార్కెట్ గురించి ఫస్ట్ తెలుసుకుందాం. రీసెంట్ గానే మీకు అర్థమై ఉంటుంది కదా, ఢిల్లీలో బీజేపీ వాళ్ళు గెలిచారని. లాస్ట్ 25 ఇయర్స్ లో ఎప్పుడు కూడా బీజేపీకి ఢిల్లీ పట్టం దొరకలేదు. దానికి ముందు కూడా బీజేపీ వాళ్ళకి గ్రిప్ లేకపోతూ ఉండడం ఫర్ ద ఫస్ట్ టైం, అది కూడా భారీ మెజారిటీతో కాంగ్రెస్ ని పక్కన పెడుతూ ఆప్ ని కూడా అనుకున్న దానికంటే ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గా బీట్ చేస్తూ ఢిల్లీలో బీజేపీ వాళ్ళు వస్తూ ఉండడం. మార్కెట్ లో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయంటే బీజేపీ వాళ్ళు గెలుస్తున్నారు కాబట్టి మార్కెట్ కూడా పాజిటివ్ అని. జియోగ్రఫికల్ గా కూడా అది కొంత ఇంపార్టెంట్ ఏరియా అవుతున్నా సరే స్థానాల పరంగా అది తక్కువే. బట్ స్టిల్ మార్కెట్ నెగిటివ్ గా చూసే అంశం అయితే కాదు కదా. ఢిల్లీలో బీజేపీ వాళ్ళకి గ్రిప్ ఉంది. రీసెంట్ ఎలక్షన్స్ లో వాళ్ళకి కొంత మంచి మెజారిటీలే కనిపిస్తున్నాయి కాబట్టి కమింగ్ ఎలక్షన్స్ లో కూడా బీజేపీయే ఆధిపత్యంలో ఉండి నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ లో వాళ్ళే ఓన్ గా గవర్నమెంట్ ని ఫార్మ్ చేయొచ్చని ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉండడం మార్కెట్ కి పాజిటివే కదా. అది పక్కన ఉంచుదాం. బడ్జెట్ ఏమైనా తప్పు చేసిందా, బడ్జెట్ లో ఏమైనా రాంగ్ థింగ్స్ జరిగాయి, స్టాక్ మార్కెట్ పరంగా ఏమైనా ట్యాక్స్లు పెరిగాయా, లేదు. ఏదైతే ఇండియా రిలేటెడ్ గా స్లో డౌన్ ఉంది, జీడిపి టార్గెట్స్ మీట్ అవుతామా, అలా మీట్ అవ్వాలంటే మిడిల్ క్లాస్ కి స్ట్రెంత్ ఇవ్వాలి, బూస్ట్ ఇవ్వాలని మార్కెట్ లో 10 లక్షల వరకు ట్యాక్స్ ఫ్రీ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తుంటే, ఈవెన్ ఆప్ వాళ్ళు మిగిలిన వాళ్ళు అలా చెప్తుంటే, చివరికి బీజేపీ వాళ్ళు అప్ టు 12,75,000 వరకు సంపాదిస్తున్న వాళ్ళకి ఎటువంటి ట్యాక్స్ లేదు, తర్వాత వాళ్ళకి మాత్రమే అది కలుపుకొని ట్యాక్స్ లో మేము వేస్తామని ఎక్స్పెక్టెడ్ కంటే సర్ప్రైజ్ ఇచ్చారు కదా మిడిల్ క్లాస్ వాళ్ళ రిలేటెడ్ గా. సో డెఫినెట్లీ అది ఎకానమీ పరంగా నేను ఆ రోజు కూడా చెప్పాను అండ్ ఈ రోజు కూడా చెప్తున్నాను, మార్కెట్ పెరిగిద్దా పడిద్దా అనేది పక్కన పెడితే లాంగ్ టర్మ్ లో ఎకానమీకి బూస్టే కదా. డబ్బులు మిగిలిన వాళ్ళు ఇన్వెస్ట్ అయినా చేస్తారు, స్పెండ్ అయినా చేస్తారు. మెజారిటీ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అయితే లేరు కదా. స్టాక్ మార్కెట్స్ కానీ వేరియస్ థింగ్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ కంటే కూడా స్పెండింగ్ నేచర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి లాంగ్ టర్మ్ లో అది ఎకానమీ పరంగా గ్రోత్ పరంగా ఫ్యూయల్ గా అయితే మారుతుంది. సో బడ్జెట్ మార్కెట్ అనుకున్న దానికంటే బాగుందనేదే నా ఒపీనియన్. ఆర్బీఐ మీటింగ్ 25 బేసిస్ పాయింట్స్ మార్కెట్ అనుకుంటున్నట్లే కదా వాళ్ళు రేట్ కట్టించారు. డిసప్పాయింట్ ఏం చేయలేదు కదా. బ్యాంక్స్ పరంగా కొన్ని డెసిషన్స్ ని కొంత తర్వాత తీసుకుంటా అన్నారు. ఈవెన్ దాని రిలేటెడ్ గా ఈ సాటర్డే జరుగుతున్న మీటింగ్ లో కూడా మీకు క్లారిటీ రాలేదేమో. ఎప్పుడు ఇష్యూ ఉంటున్న లిక్విడిటీ పరంగా మేము చాలా యాక్టివ్ గా డెసిషన్స్ తీసుకుంటాం, బ్యాంక్స్ కి మేము ఉన్నామనే భరోసాని కూడా ఆర్బీఐ సైడ్ నుంచి మనకు కల్పించే ప్రయత్నం చేశారు. అండ్ ఇప్పుడు బీజేపీ రిలేటెడ్ గా జరిగిన ఎన్నికలు ఇవన్నీ కూడా యాక్చువల్ గా మార్కెట్ పెరగడానికి, అంటే మార్కెట్ ఇవాళ పెరుగుంటే ఇందుకు పెరిగిందని చెప్పుకోవడానికి బాగా కారణం అయ్యేవేమో. కానీ ఇవాళ మార్కెట్ పడింది, పర్టికులర్ గా స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్ స్పేస్ లో పడింది. దానికి ప్రధానమైన కారణం మీరు ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినా తీసుకోండి, ప్రాబబ్లీ మీకు ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో స్టాక్ మార్కెట్ అంత యాక్టివ్ ఉండదేమో. బట్ ఒకవేళ ట్విట్టర్ లోకి వెళ్ళి జస్ట్ మీరు ఎస్ నరేన్ అని టైప్ చేయండి, మీకు ప్రతి ఒక్క అప్డేట్ కూడా తన దాని రిలేటెడ్ గా లాస్ట్ 24 అవర్స్ లో దాని గురించి జరిగిన డిస్కషన్స్ వస్తాయి. ఎస్ నరేన్ గారు చేసిన స్టేట్మెంట్స్, పర్టికులర్ గా స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ పరంగా తను చేసిన స్టేట్మెంట్స్ సోషల్ మీడియా అంతా కూడా సర్క్యులేట్ అవుతూ ఇది ఒక రిపుల్ ఎఫెక్ట్ గా క్రియేట్ అవుతూ రీటైలర్స్ దీన్ని సీరియస్ గా తీసుకొని, ఇప్పుడు నేను ఇది మీకు న్యూస్ అప్డేట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలాగో డీటెయిల్డ్ గా, బట్ రీటైలర్స్ దీన్ని సీరియస్ గా తీసుకొని ఎక్కడ ఎస్ఐపిస్ ని ఆపుతారో, పర్టికులర్ గా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ లో ఆపుతారో అని ఒక భయాలు కూడా అండ్ మేబీ ఏమైనా రిడెంప్షన్స్ కూడా ఇవాళ ఎక్కువ నిండొచ్చేమో. ఆ స్పేస్ లో మనకు కొంత సెల్ ఆఫ్ అయితే క్లియర్ గా ఇవాళ
విజిబిలిటీలోకి అయితే ఉంది. అండ్ ఇది మర్చిపోతున్నారేమో, మేబీ ఇది ఫోకస్ లో లేదేమో, కానీ డాలర్ తో కంపేర్ చేస్తే రూపీ ఇవాళ 88 మార్క్ ని క్రాస్ చేసింది. క్రాస్ చేసి మళ్ళీ తర్వాత కొంచెం రికవర్ అయితే అయింది, కానీ ఒక 0.7% దగ్గరగా. బట్ ఇవాళ ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో 88 మార్క్ అయితే మన రూపీ బ్రేక్ చేసింది. మన రూపీ వీక్ అవుతూ ఉంటే ఆబ్వియస్లీ FIS ఎవరైతే ఇండియన్ మార్కెట్స్ లో డబ్బులు పెట్టారో డాలర్ ని వదులుకొని కదా వాళ్ళు రూపీలో డబ్బులు పెట్టుంటారు. కానీ మన రూపీ ఏమో వీక్ అవుతూ డాలర్ లో స్ట్రెంత్ కనిపిస్తుంటే ఆటోమేటిక్ గా FIS ఒక అవుట్ ఫ్లోస్ కూడా ఇది స్ట్రెంత్ ఇస్తుంది. కాబట్టి ప్రాబబుల్లీ ఇవాళ కూడా FIS సైడ్ నుంచి మనం ఒక సెల్ నెంబర్ ని చూసే అవకాశమే కనిపిస్తుంది. అండ్ అసలు పాయింట్ దగ్గరికి రావాలి, జాబ్స్ డేటా ఉంది, దాని గురించి మాట్లాడతాను. బట్ దానికంటే ఇంపార్టెంట్ గా ట్రంప్ గారి దగ్గర నుంచి ఎడతెరిపి లేకుండా టారిఫ్ల వర్షం అయితే కురుస్తుంది. మరి అది నిజంగానే చేస్తారో లేదో తెలియదు, కానీ మాటల్లో మాత్రం చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నారు. 25% టారిఫ్ స్టీల్ అల్యూమినియం ఇంపోర్ట్స్ రిలేటెడ్ గా వేస్తారంటున్నారు. ఈ కంట్రీ ఆ కంట్రీ అని కాదు, ఏ కంట్రీ నుంచి వచ్చినా వేస్తానంటున్నారు. ఇది ఇండియాని భయపెడుతుందని ఎలా మనకి స్టేట్మెంట్స్ కనిపిస్తుంటాయి. మెటల్స్ మీద వేస్తున్న ఈ టారిఫ్ కారణంగా ఇండియాలో ఫియర్ ఉందని. బట్ మెజారిటీ ఆఫ్ యుఎస్ ఎక్స్పోర్ట్స్ నేను చూస్తున్నంత వరకు కెనడా, మెక్సికో, బ్రెజిల్, UAE ఈ సైడ్ నుంచి కనిపిస్తున్నాయి. యాక్చువల్ గా మెటల్స్ అంటేనే చైనా, ఎక్స్పోర్ట్ చేసేదే చైనా. మన ఇండియాలోకి ఎక్కడ బయట దేశాల నుంచి చీప్ గా స్టీల్ వచ్చేస్తుందా అనేది మన భయం. కాబట్టి ఇది మన ఇండియా కంటే కూడా ఇతర కంట్రీస్ మీద ఈ ఒక ఇంపాక్ట్ అయితే ఎక్కువ ఉండే అవకాశం ఉంది. బట్ మేజర్ ఇంపాక్ట్ ఏంటంటే రెసిప్రోకల్ టారిఫ్లు అనమాట. నెక్స్ట్ వీక్ లో చేస్తానంటున్నారు. అంటే మీరు నా మీద కానీ టారిఫ్ వేశారంటే, నా మీద ఇన్ ద సెన్స్ యూఎస్ మీద టారిఫ్లు వేశారంటే, ఏ ప్రొడక్ట్ల మీద మీరు ఎంత తెస్తున్నారు నేను కూడా మీకు సంబంధించిన అదే ప్రొడక్ట్ల మీద మా దగ్గరికే వస్తాయి కదా, అంతే వేస్తాను. ఎగ్జాంపుల్, నేను మీ ఊరికి వచ్చినప్పుడు నన్ను ఎలా ట్రీట్ చేస్తున్నారు, మీరు నా ఊరికి వచ్చినప్పుడు కూడా నేను అలానే ట్రీట్ చేస్తానని. ఎయిదర్ మీరైనా తగ్గించండి మా మీద వేసే ట్యాక్స్, లేదా మేమైనా పెంచుతాం ట్యాక్స్ లని. యూఎస్ రిలేటెడ్ గా డిసిషన్స్, రెసిప్రోకల్ టారిఫ్ రిలేటెడ్ గా డిసిషన్స్ నెక్స్ట్ 1 వీక్ లో తీసుకుంటారని చేస్తున్న అప్డేట్స్ కూడా నాట్ ఓన్లీ ఇండియన్ మార్కెట్స్ ఆర్ గ్లోబల్ మార్కెట్స్, యూఎస్ మార్కెట్స్ మీద కూడా ఇంపాక్ట్ తీసుకొచ్చింది అనమాట. బికాస్ దాని కారణంగా ఇన్ఫ్లేషన్ పెరిగితే ఫర్దర్ గా ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేసే స్కోప్ కూడా తగ్గుతుందని మార్కెట్ లో ప్రెసెంట్ ఇంకా నెక్స్ట్ కమింగ్ నెలల్లో ఎక్కడ కూడా ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్ కట్ గురించి డిస్కస్ చేయరనేలా ఊహాగానాలు అయితే ఉంటున్నాయి. ఈవెన్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద పెడుతున్నాను, మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్ వీళ్ళు యాక్చువల్ గా ఈ ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా సర్వేస్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు చేస్తే ప్రెసెంట్ ఉంటున్న ఇన్ఫ్లేషన్ నెక్స్ట్ 1 ఇయర్ లో ప్రెసెంట్ ఉంటున్న దానికంటే 1% పెరిగే అవకాశమే ఉంది. అంటే ఫార్వర్డ్ లో ఇన్ఫ్లేషన్ ఇంకా పెరుగుతుందే కానీ తగ్గే అవకాశం లేదు. వాళ్ళది 2% దగ్గర ఉండాలని ఇన్ఫ్లేషన్ ప్రెసెంట్ 3 దగ్గరగా ఉంది. అది 4 కి వెళ్తుందే కానీ 2 కి వచ్చే స్కోప్ కనిపించట్లేదని ఇలా వాళ్ళు డేటాను పబ్లిష్ చేస్తూ ఉండడం, ఇది కూడా కమింగ్ టైమ్స్ లో ఫెడ్ వాళ్ళ వడ్డీ రేట్ల కట్ ని ఇంపాక్ట్ చేస్తుంది కదా, గ్లోబల్ ఫండ్ ఫ్లో ని ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి ఇది కూడా యుఎస్ మార్కెట్స్ కి అండ్ గ్లోబల్ మార్కెట్స్ రిలేటెడ్ గా కూడా ఈ అప్డేట్ ని కూడా మనం నెగిటివ్ గానే చూడాలి. మరి జాబ్స్ డేటా అనుకున్న దానికంటే బాగా వచ్చింది కదా, 175,000 జాబ్స్ యాడ్ అవుతాయి అనుకుంటే 143,000 జాబ్స్ యాడ్ అయ్యాయి. సో జాబ్ మార్కెట్ వీక్ గా ఉంది కాబట్టి వడ్డీ రేట్లు కట్ చేస్తారని ఆ యాంగిల్ ఎందుకు ఆలోచించకూడదు, పడితే పడిన దాని రిలేటెడ్ గానే చెప్తారే, పాజిటివ్ ఉంది కదా. అంటే ఇక్కడ ఇంకొకటి కూడా మీరు గమనించాలి, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 4.1% దగ్గర ఉంటుంది అనుకుంటే 4% దగ్గరే వచ్చింది. జాబ్స్ తక్కువ క్రియేట్ అయ్యాయి కరెక్టే, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కూడా ఒక లెవెల్లో ఉంటది అనుకుంటే దానికంటే తక్కువే ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటో చెప్పనా, అంటే ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ చేసే దాంట్లో హవర్లీ వేజెస్ అనమాట, అది గ్రోత్ అనుకున్న దానికంటే ఎక్కువ ఉంది. 0.3 ఉంటది అనుకుంటే 0.5 ఉంది. సో యుఎస్ రిలేటెడ్ గా జాబ్ డేటా స్ట్రాంగ్ గానే ఉంది. మీకు ఇక్కడ యాడ్ అవుతున్న జాబ్స్ తక్కువ ఉన్నంత మాత్రం వీక్ అని కాదు. ట్రంప్ గారి దగ్గర నుంచి టారిఫ్ల అప్డేట్ కనిపిస్తూనే ఉంది. రెసిప్రోకల్ టారిఫ్లు అంటున్నారు, 25% స్టీల్ అల్యూమినియం ఇంపోర్ట్స్ మీద వేస్తున్నాం అంటున్నారు. దానికి తోడు మన ఇండియన్ రూపీ కూడా వీక్ అవుతూ 88 మార్క్ ని టచ్ చేస్తూ ఉండడం ప్రాబబుల్లీ ఇవాళ మార్కెట్ ఒక వీక్ సినారియోని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మరి మోడీ గారి పర్యటన ఉంది కదా 4 రోజులు, 2 రోజులేమో యుఎస్ లో, 2 రోజులేమో ఫ్రాన్స్ లో. ఫస్ట్ ఫ్రాన్స్ కి వెళ్తారు 10 to 12, తర్వాత 12 to 13 యుఎస్ కి వెళ్తారు. యుఎస్ కి వెళ్ళినప్పుడు ఎలాంటి అప్డేట్స్ ఉంటాయనేది చూడాలి. బికాస్ ప్రెసిడెంట్ అయ్యాక, ట్రంప్ గారు ప్రెసిడెంట్ అయ్యాక జరుగుతున్న ఫస్ట్ మీట్ ఇది. అండ్ FIS డేటా జస్ట్ ఇప్పుడే అప్డేట్ అయింది. ఆల్మోస్ట్ 2,463 crore దగ్గరగా వాళ్ళ దగ్గర నుంచి సెల్లింగ్ యాక్టివిటీ కనిపిస్తుంది. బోత్ FIS, DIS ఇవాళ పెద్దగా మార్కెట్ లో అంత యాక్టివ్ గా లేరు. లెస్ దాన్ 10,000 crores దగ్గరగా FIS ఒక బయింగ్, సెల్లింగ్ ఆల్మోస్ట్ 12,000 crores దగ్గరగా ఉంది. కాబట్టి వాళ్ళ నార్మల్ యావరేజ్ కంటే కూడా కొంత బిలోలోనే వాళ్ళ యాక్టివిటీ, అంటే కొంత సబ్డ్యూడ్ యాక్టివిటీ ఫ్రమ్ DIS అండ్ ఈవెన్ FIS కూడా మార్కెట్ లో కనిపించింది. బట్ పాయింట్ అంతా కమింగ్ టైమ్స్ లో రీటైలర్స్ ఒక ఇన్వెస్ట్మెంట్ సైకాలజీ, పర్టికులర్ గా స్మాల్ క్యాప్స్ అండ్ మిడ్ క్యాప్స్ పరంగా ఎలా మారుతుంది, ఇండస్ట్రీ లీడర్స్ దగ్గర నుంచి చూస్తున్న కామెంట్స్ అనేది నేను పర్సనల్ గా అయితే నెక్స్ట్ 2-3 months పాటు అబ్జర్వ్ చేయాలనుకుంటున్నాను. స్మాల్ క్యాప్ ఫండ్స్, మిడ్ క్యాప్ ఫండ్స్ లోకి డబ్బులు ఎలా వెళ్తున్నాయని, ఈవెన్ మార్కెట్ పడుతుంటే బయటకు వచ్చేస్తున్నారా లేదా ఇంకా అడిషనల్ గా పెడుతున్నారా. బికాస్ బిగ్ ప్లేయర్స్ స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ లో SIPs వర్క్ అవ్వవు నెక్స్ట్ 10 years లో స్టేట్మెంట్స్ వస్తున్నాయి. కాబట్టి దీని గురించి మనం మాట్లాడుకుంటాం. నెక్స్ట్ రీటైలర్స్ ఒక యాక్టివిటీ ఎలా ఉంటుందో చూడాలి. ఒకవేళ మీరు ఆల్రెడీ స్మాల్ క్యాప్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లయితే ఎస్ నరేన్ గారు చేస్తున్న ఈ స్టేట్మెంట్స్ తో మీ స్మాల్ క్యాప్ ఇన్వెస్ట్మెంట్స్ ని ఆపే ప్రయత్నం ఏమైనా చేస్తారా? మీ ఒపీనియన్ తెలుసుకోవాలనుకోండి, అంటే మిమ్మల్ని సైకలాజికల్ గా ఇది ఎంత ఇంపాక్ట్ చేస్తుంది వీలైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. పర్టికులర్ గా స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు మాత్రం మీ ఒపీనియన్ ని షేర్ చేయండి. దీని రిలేటెడ్ గా డీటెయిల్డ్ అనాలిసిస్, మార్కెట్ అనాలిసిస్ లో మాట్లాడుకుందాం. సో ఫర్ మీ మార్కెట్ పరంగా మాట్లాడితే నాకు 3 పాజిటివ్ గానే కనిపిస్తున్నాయి. ఢిల్లీ ఎలక్షన్ ఇప్పుడు రీసెంట్
గా జరిగిన దాంట్లో బీజేపీ వాళ్ళు గెలుస్తూ ఉండడం, ప్రజల్లో మాకు పట్టుంది, ఈవెన్ ఢిల్లీ రిలేటెడ్ గా కూడా 25 సంవత్సరాల తర్వాత మేము పీఠాన్ని దక్కించుకోగలిగామనేలా బీజేపీ వాళ్ళు చెప్తుండడం, పొలిటికల్ గా స్టెబిలిటీ ఉందనేలా ఇండియాలో ఉందనేలా మనకు అర్థమవుతుంది. ఇది మార్కెట్స్ కి పాజిటివ్. రెండోది ఆర్బీఐ మీటింగ్ లో వచ్చిన అప్డేట్స్ కానివ్వండి, 25 బేసిస్ పాయింట్స్ కట్ అండ్ అయిపోయిన తర్వాత సాటర్డే వాళ్ళు బ్యాంక్స్ రిలేటెడ్ గా చేస్తున్న స్టేట్మెంట్స్ కానివ్వండి, మేము ఉన్నామని చెప్పే ప్రయత్నం కానివ్వండి, అది కూడా పాజిటివ్ గానే కనిపిస్తుంది. బడ్జెట్ కూడా మార్కెట్ ప్రాస్పెక్ట్ లో చూస్తే హర్ట్ అయితే చేయలేదు కదా. హర్ట్ అయితే ఆ రోజు మార్కెట్ బాగా పడిపోయి ఉండాలి, ఎందుకంటే ఎఫ్ఐఎస్ దగ్గర అంత షార్ట్స్ ఉన్నాయి. మంచిగా ప్రాఫిట్ కోసమైనా వాళ్ళు ఏదో రకంగా తీసుకువెళ్లే వాళ్ళు, కానీ అది కూడా కాదు. సో మార్కెట్స్ ఇండియా పరంగా ప్రాబ్లమాటిక్ గా లేవు. ఇండియన్ గ్రోత్ సినారియో రిలేటెడ్ గా స్టేబుల్ గా కాన్స్టెంట్ గానే ఉన్నాయి. ట్రంప్ గారి స్టేట్మెంట్స్ ఈ టారిఫ్ల కారణంగా ఇన్ఫ్లేషన్ పెరుగుతుందనా, లేకపోతే దాని కారణంగా మన రూపీ వీక్ అవుతుండడమా, దాని కారణంగా ఎఫ్ఐఎస్ బయటకు వెళ్ళిపోతుండడమా, ఇవన్నీ కూడా కమింగ్ డేస్ లో మనల్ని ఇంపాక్ట్ చేస్తాయేమో. బట్ ఇవన్నీ కూడా షార్ట్ టర్మ్ ఫినామినా మార్కెట్ రిలేటెడ్ గా. లాంగ్ టర్మ్ స్ట్రక్చరల్ గా ఇండియా గ్రోత్ పరంగా మాత్రం నాకైతే స్లో డౌన్ అయిపోతుంది ఇండియా అనే ఒక క్వశ్చన్ మార్క్స్ అయితే నాకైతే ప్రెసెంట్ లేవు. కాబట్టి నేను స్టాక్ మార్కెట్ పరంగా లాంగ్ టర్మ్ వ్యూ ఏదైతే గతంలో చెప్తూ వస్తున్నానో, ఎలాంటి స్టేట్మెంట్స్ ఎలాంటి వాళ్ళ దగ్గర నుంచి వచ్చినా సరే మనం కంగారు పడాల్సిన రిక్వైర్మెంట్ లేదనేది నా ఒపీనియన్. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ కంటెంట్ ఇలా మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇక్కడ స్క్రీన్ మీద గమనిస్తే శంకర్ నరేన్ గారి వీడియో రిలేటెడ్ గా ఈ వీడియో మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. యాక్చువల్లీ తను ముందు పెట్టిన వీడియోలో నుంచి ఒక వర్డ్ డిలీట్ చేశారు, అంటే ఒక సెంటెన్స్ ని డిలీట్ చేశారు. స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళని కొంచెం భయపెట్టేలా ఉంటుంది అనమాట కొన్ని ఆ మాటలు. కాబట్టి దాన్ని తీసేసి మిగిలింది ఇంకొక రిఫైన్డ్ వెర్షన్ పెట్టారు. కాబట్టి ఆ వీడియో కింద కామెంట్ సెక్షన్ లోకి మీరు వెళ్ళినా ఎందుకు డిలీట్ చేశారు, ఎందుకు దాన్ని మళ్ళీ మోడిఫై చేసి పెట్టారనేలా ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి ఆగ్రహం అయితే మీకు కనిపిస్తుంది. ఫస్ట్ ఈ టాపిక్ ని డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. ఏం మాట్లాడారు ఎస్ నరేన్ గారు, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ కి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సిఇఓ చేసిన స్టేట్మెంట్స్ ఏంటనేది మీకు ఒక్కొక్కటిగా చెప్తాను. ఫస్ట్, స్మాల్ క్యాప్స్ అండ్ మిడ్ క్యాప్స్ లో ఎస్ఐపి చేస్తున్నాం, సేఫ్ గా ఉన్నామని ఎవరైనా అనుకుంటూ ఉంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే 10 సంవత్సరాల టైం పీరియడ్ లో నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చిన సందర్భాలు కూడా ఈ ఎస్ఐపిస్ చేస్తున్న వాళ్ళు ఎదుర్కొన్నారని, గతంలో ఈ స్మాల్ క్యాప్స్ బాగా పెరిగి అక్కడి నుంచి నెక్స్ట్ 10 years లో ఎస్ఐపిస్ చేస్తున్నా సరే పెద్ద రిటర్న్స్ కానీ కనిపించలేదని, కానీ 20 పీరియడ్స్ చేస్తుంటే అంటే 20 సంవత్సరాలు చేస్తుంటే అప్పుడు రిటర్న్స్ బాగా వచ్చేమో, కానీ 10 సంవత్సరాలకే నేను ఎస్ఐపి చేస్తాను అంతా బాగున్నట్టు అని మీరు మైండ్ లో అనుకోవద్దని ఎస్ఐపి చేస్తున్న ఇన్వెస్టర్స్ ని తను కొంత వార్న్ చేసే ప్రయత్నం, ఇంకా చెప్పాలంటే కొంత భయపెట్టే ప్రయత్నం అయితే చేశారు. తర్వాత ఫండ్ మేనేజర్స్ రిలేటెడ్ గా వస్తున్న ఫండ్స్ రిలేటెడ్ గా, రీటైలర్స్ రిలేటెడ్ గా అందరి పరంగా కూడా స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ పరంగా దారుణంగా పరిగెత్తారని, ఇప్పుడు అవి చాలా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లేదు, ఇప్పుడు కరెక్ట్ అయిన తర్వాత చాలా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లో ఉన్నాయని, ఇక్కడి నుంచి కూడా స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ లో అంత ఎక్కువ రిటర్న్స్ కనిపించవు కంపేర్డ్ విత్ మిడ్ క్యాప్స్ అండ్ హైబ్రిడ్ ఫండ్స్ అనేలా తన స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం. ఇప్పుడు స్మాల్ క్యాప్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళకి, ఎస్ఐపిస్ చేస్తున్న వాళ్ళకి ఓ ఫండ్ మేనేజరే, ఇది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సిఐఓ, ఐసిఐసిఐకి సంబంధించిన ఏఎంసీకి సంబంధించిన అతను అంత పెద్ద అతను అలా చెప్తున్నారంటే ఊరికే చెప్పరు కదా. సో కాబట్టి ఇప్పుడు స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ పరంగా ఆల్రెడీ ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ ని రీడీమ్ చేయడమా, ఆర్ కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ని ఆపడమా రీటైలర్ సైడ్ నుంచి, ఆర్ మిగిలిన ఫండ్ మేనేజర్స్ ఎవరైనా తనని ఫాలో అయ్యి తనని బెంచ్ మార్క్ గా తీసుకునే వాళ్ళు కూడా వాళ్ళ స్టాండ్ మార్చుకునే ప్రయత్నం చేసే దాంట్లో కూడా ఇవాళ మార్కెట్ లో మనకి పర్టికులర్ గా స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ లో కూడా ఇంపాక్ట్ అయితే కనిపించుండొచ్చు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, అండర్లైన్ చేయాల్సింది, తను ఏదైనా కొత్తగా చెప్పారా అని. తను చెప్పింది డెఫినెట్లీ ఒక పెద్ద మనిషి చెప్పినప్పుడు డెఫినెట్లీ అది కొంత వైరల్ అవుతుంది, కానీ స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో ఉన్నాయని మనకు తెలియదా? చాలా టైం బ్యాక్ నుంచి మన సబ్స్క్రైబర్స్ కామెంట్ సెక్షన్ లో చెప్తున్నారు, ఎన్ని న్యూస్ వీడియోస్ లో ఎన్ని టాపిక్స్ లో లార్జ్ క్యాప్స్ బెటర్ గా ఉన్నాయి స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ తో పోలిస్తే. ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ వీడియోలో ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ బాగా స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ పడ్డ తర్వాత కూడా, పడకముందు ఎలాగో చెప్పుంటాం, పడ్డ తర్వాత కూడా నేను ఈ లెవెల్స్ చూస్తున్నాను, ఈ లెవెల్స్ కి రాందే నేను స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ అట్రాక్టివ్ అనుకోను, వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్ ఉన్నాయి, వస్తే నేనే చెప్తాను మంచి లెవెల్స్ లోకి వచ్చాయని. ఈవెన్ రీసెంట్ గా స్మాల్ క్యాప్స్ కొంత పెరిగినప్పుడు కూడా చెప్పాను, నేనైతే ఈ లెవెల్స్ కి వచ్చినప్పుడే ఫర్దర్ గా యావరేజ్ చేస్తాను. ఆల్రెడీ ఇన్వెస్టెడ్ ఉన్నాను, కొంత యావరేజ్ చేయడం, పెద్ద మొత్తంలో బల్క్ మనీలో ఇన్వెస్ట్మెంట్ చేయడం అయితే నేను అదే చేస్తాను. బట్ ఎస్ఐపిస్ నేనైతే ఆపుతానని చెప్పలేదు. ఎందుకు ఆపనని చెప్పానో కూడా నేను మీకు చెప్తాను. ఎందుకంటే నరేన్ గారు 10 సంవత్సరాల కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు ఎస్ఐపిస్ చేయడం కూడా కొంత ఇంపాక్టే, అది నెగిటివ్ గా ఉండే ఛాన్స్ కూడా ఉంటుందని చెప్తున్నారు కదా. మరి ఎస్ఐపిస్ ఎందుకు నేను ఆపద్దు అనుకుంటున్నానంటే, ఈవెన్ మన వాళ్ళతో కూడా ఎస్ఐపిస్ ఆపాల్సిన నీడ్ లేదనేది నా ఒపీనియన్. ఎందుకంటే ఎవరు 100% రైట్ కాదు. నరేన్ గారు కానీ, నేను కానీ, మీరు కానీ ఎవ్వరు 100% రైట్ కాదు మార్కెట్ లో. వారెన్ బఫెట్ గారే మార్కెట్ లో నాకు తెలిసి తన మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, తనే చాలా తప్పులు చేశారు. మార్కెట్ లో తప్పులు చేసినప్పుడు మనం నేర్చుకుంటాం. పడుతున్నప్పుడు ఏమవుతుందంటే, జనరల్ సినారియో చెప్తున్నాను, పడుతున్నప్పుడు ఏమవుతుందంటే నేను పడేదాని రిలేటెడ్ గా మీతో ఏం చెప్పినా మీరు నమ్మడానికి సిద్ధంగా ఉంటారు. పెరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే నేను పెరిగేదాని రిలేటెడ్ గా ఏం చెప్పినా మీరు నమ్మడానికి సిద్ధంగా ఉంటారు. ఇదే ప్రాబ్లం. పెరుగుతున్నప్పుడు ఏ పాజిటివ్ అయినా మనం రిసీవ్ చేసుకుంటాం, నెగిటివ్ గా మార్కెట్ పడిపోతున్నప్పుడు ఏ నెగిటివ్ అయినా మనం రిసీవ్ చేసుకుంటాం. కానీ పెరుగుతున్నప్పుడు నెగిటివ్ ని, పడుతున్నప్పుడు పాజిటివ్ ని చూడగలిగిన వాళ్ళు మాత్రమే మార్కెట్ లో సర్వైవ్ అవ్వగలుగుతారు. లాంగ్ టర్మ్ లో హెల్దీగా
రిటర్న్స్ తో పాటు హెల్దీగా ఉండగలుగుతారు. సో ఇక్కడ మార్కెట్ పడుతుంది కాబట్టి తను చేసిన స్టేట్మెంట్స్ చాలా వైరల్ అయిపోతున్నాయి. ఇంకా ఇంకా పడిపోతుంది ఏమైనా ఒక భయాన్ని క్రియేట్ చేస్తున్నాయి. కానీ ఎవ్వరు ఫ్యూచర్ ని చూడలేదు మార్కెట్ లో. మార్కెట్ ఒక బ్యూటీ ఇదే. ఎంత ఎక్స్పీరియన్స్డ్ అయినా కానివ్వండి, 100, 1000, 1,00,000 సంవత్సరాలు మార్కెట్ లో ఉన్నా సరే ఆ నెక్స్ట్ డే డిఫరెంట్. ఆ నెక్స్ట్ డే ఎవరికి తెలియదు. సో కమింగ్ టైమ్స్ లో మన ఇండియా గ్రోత్, మన ఇండియాలో ఉంటున్న ఏ సెక్టార్స్ లో ఎలాంటి గ్రోత్ ఆపర్చునిటీస్ ఉన్నాయనేది ఆన్ కమింగ్ టైమ్స్ లో అన్ఫోల్డ్ అవుతూ వెళ్తుంది మన ఇండియాలో అనేది నా నమ్మకం. అండ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా వస్తే మాత్రం ఎస్ఐపిస్ లో ఇన్వెస్ట్మెంట్ ఆపేయాలా అని అంటే మాత్రం నేనైతే తన దానికి నేను యాక్సెప్ట్ అయితే చేయలేను. ఎస్ఐపిస్ ఆపేస్తే 10 సంవత్సరాలు లేకపోతే ఇంకేదో రిటర్న్స్ నెగిటివ్ అయిపోతాయి ఇలా అలా అని అయితే నేనైతే అలా చెప్పలేను. ఎస్ఐపిస్ నేనైతే ఒక సిద్ధాంతం ఏంటి ఎస్ఐపిది, మనకేం తెలీదు, మనం మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే, మార్కెట్ కి వదిలితే మన ఇండియా గ్రో అవుతుందంటే ఖచ్చితంగా మార్కెట్ లో మనం రిటర్న్స్ ని చూస్తాం. అండ్ ఇంకొకటి వైట్ ఓక్ వాళ్ళు కూడా దీని రిలేటెడ్ గా ఒక డేటాను షేర్ చేశారనమాట. ఫిబ్రవరి స్టార్టింగ్ లోనే రిలీజ్ అయింది ఈ డేటా. ఇప్పుడు నరేన్ గారి స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం ఇది ఇంకొంత హైలైట్ అయ్యి ఎక్కువ మంది సర్క్యులేట్ చేసుకుంటున్నారు కాబట్టి ఇది మీ వరకు వచ్చిన దీని రిలేటెడ్ గా ఒక చిన్న జస్టిఫికేషన్ ఇవ్వాలని మీకు ఇది చెప్తున్నాను. ఇక్కడ జనవరి వరకు కూడా, ఎందుకంటే ఫిబ్రవరిలో వచ్చింది కాబట్టి జనవరి మంత్ 2025 వరకు కూడా మీరు గమనించారంటే ఎంటైర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ లో మనకి యాక్చువల్ గా లార్జ్ క్యాప్స్ కదా ఎక్కువ వెయిటేజ్ ఉండాలి, మిడ్ క్యాప్స్ తక్కువ ఉండాలి. మీరు గతంలో గమనిస్తే మోస్ట్లీ 70% దగ్గరగా లార్జ్ క్యాప్స్ హవా ఉంటది. అంటే మొత్తం మార్కెట్ అంతా ఒక 100 రూపాయలు ఉంది అనుకుంటే అందులో 70, 75, ఈవెన్ 77 రూపాయల దగ్గరగా కూడా లార్జ్ క్యాప్స్ ఉండాలి. 10 రూపాయల దగ్గరగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఉండాలి. కానీ ప్రెసెంట్ ఏమైపోయింది అంటున్నారు, 20 రూపీస్ మిడ్ క్యాప్స్ ఉంటున్నాయి, 20 రూపీస్ స్మాల్ క్యాప్స్ ఉంటున్నాయి, 60 రూపీస్ మాత్రమే లార్జ్ క్యాప్స్ ఉంటున్నాయి. ఓవర్ వాల్యుయేషన్స్ లో ఉన్నాయి, ఓవర్ మార్కెట్ క్యాపిటల్ లో ఉంటున్నాయి. కాబట్టి ఇలా జరుగుతుంది అనేలా ఇదొక ఇమేజ్ కనిపిస్తుంది కదా. అండ్ ఈ ఇమేజ్ ని కూడా మీరు ఫోకస్ చేశారంటే గతంలో ఎప్పుడూ లేనంత విధంగా మార్కెట్ లో హైయెస్ట్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లో ప్రెసెంట్ స్మాల్ క్యాప్స్ ఉన్నాయి. చూస్తే మీరు గతంలో మోస్ట్లీ 30% ప్రీమియం లో ఉండేది యావరేజ్, లాంగ్ టర్మ్ యావరేజెస్ తో కంపేర్ చేస్తే. కానీ ఇప్పుడు రీసెంట్ గా 43, ఇప్పుడు పడ్డాక 35 లో ఉంది. సో ఇది ఎక్స్ట్రీమ్ నెగిటివ్ గా కూడా మార్కెట్ తీసుకుంటుంది అనేలా కొన్నిసార్లు కొన్ని ట్విట్టర్ లో కూడా ఈ డేటా షేర్ అవుతుంది. కాబట్టి దీని పరంగా చెప్పాలనుకుంటుంది. ఈ రీసెంట్ టైమ్స్ లో మీరు అబ్జర్వ్ చేస్తే చాలా లార్జ్ క్యాప్ స్టాక్స్ ఆల్ఫాని క్రియేట్ చేయడంలో ఫెయిల్ అయ్యాయి. అంటే ఒకప్పుడు ఎలా ఉండేదంటే లార్జ్ క్యాప్స్ అంటే చాలు 20% సిఎస్ఆర్ తో గ్రో అవుతూ ఉంటాయి, స్ట్రాంగ్ గ్రోత్ ఉంటుందని. కానీ రీసెంట్ టైమ్స్ లో మీరు చూడండి వేరియస్ ఇండస్ట్రీస్ లో లార్జ్ క్యాప్స్ పరంగా మీకు ఆల్ఫా కనిపించలేదు, గ్రోత్ కనిపించలేదు. వెరాస్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో కంపెనీస్ జంకు పెరిగాయి, నేను కాదనట్లేదు, బట్ మంచిగా పర్ఫార్మ్ చేస్తున్నా కూడా పెరిగాయి కదా. కాబట్టి ఫండ్ ఫ్లో అనేది గ్రోత్ స్టాక్స్ ని చేస్ చేయడమా, మంచిగా పెరుగుతున్న కంపెనీస్ వెనక పడ్డమా, ఈ మార్కెట్ క్యాపిటల్ రిలేటెడ్ గా లార్జ్ క్యాప్స్ వెనక పడుతూ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కొంత ఎక్కువగా పార్టిసిపేట్ అయ్యాయి మార్కెట్ క్యాపిటలైజేషన్ లో అనడానికి ప్రధానమైన కారణం సింపుల్ టర్మ్స్ చిన్న చిన్న కంపెనీస్ రిలేటెడ్ గా వస్తున్న గుడ్ నెంబర్స్ ఎక్కువ ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేశాయి. నాట్ ఓన్లీ రీటైలర్స్, ఎఫ్ఐఎస్ ని, మ్యూచువల్ ఫండ్స్ ని చాలా మందిని అట్రాక్ట్ చేశాయి. అండ్ ఈ వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే మాత్రం ఈ రీసెంట్ టైమ్స్ లో మీరు గమనిస్తే చాలా ఇంటర్నెట్ బేస్డ్ కంపెనీస్ కానీ ఆర్ ఫ్యూచర్ లో ఇలా గ్రో అవుతాం, లేకపోతే ప్రెసెంట్ ఇప్పుడు క్యాపెక్స్ చేస్తున్నాం, లేకపోతే ఈవీలోకి ఎంటర్ అవుతున్నాం, నెక్స్ట్ సెమీ కండక్టర్స్ రిలేటెడ్ గా ఇలా చేయబోతున్నాం, లేకపోతే ఈ ఆర్డర్స్ గెలుచుకున్నాం, నెక్స్ట్ 10-20 ఇయర్స్ లో ఇలా ఎగ్జిక్యూట్ చేస్తాం, ఇలా చెప్పే కంపెనీస్ రీసెంట్ టైమ్స్ లో ఎక్కువ అవడం, వాటి ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ కారణంగా ఎంటర్ యావరేజ్ ఒక టిల్ట్ కూడా జరుగుండొచ్చు. అంటే లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి మార్కెట్ లోకి వచ్చి లిస్ట్ అయినవి అండ్ మార్కెట్ లో ఎవాల్వ్ అవుతున్న కంపెనీస్ అంతకు ముందు ఉంటున్న వాటిని కంపేర్ చేయడం అనేది కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. బట్ నేను క్లియర్ గా చెప్తున్నాను ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లోనే ఉన్నాయి స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్. బట్ ఇలా హిస్టారికల్ గా గతంలో ఉన్న డేటాస్ ని ఇప్పుడుంటున్న డేటాతో కంపేర్ చేసుకొని ఓవర్ వాల్యుయేషన్స్, అండర్ వాల్యుయేషన్స్ అనుకునేటప్పుడు మాత్రం కొన్ని ఫ్యాక్టర్స్ ని, కొన్ని పారామీటర్స్ ని మనం కన్సిడరేషన్ లోకి తీసుకొని, ఐ మీన్ ఫ్యూచర్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఫ్యూచర్ గ్రోత్ ఎలా ఉంది అనేది కూడా కన్సిడరేషన్ లోకి తీసుకొని మనం డెసిషన్ తీసుకోవాలి. ఇది ఎలాంటిదంటే 100 PE లో ఉన్నది కంప్లీట్ గా బ్యాడా, ఎవరైనా రాసివ్వగలరా అంటే నెక్స్ట్ క్వార్టర్లీ నెంబర్స్ ఒక్కటి చాలు ఆ 100 PE ని అట్రాక్టివ్ గా మార్చేయడానికి, ఆర్ నెక్స్ట్ 2-3 క్వార్టర్ నెంబర్స్ చాలు ఆ 100 PE ని జస్టిఫై చేయడానికి. ఇక్కడ మనం చూడాల్సింది ఒకవేళ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో ఉంది అని మనకు అనిపిస్తుంటే గ్రోత్ దాన్ని బ్యాలెన్స్ చేయగలుగుతుందా లేదా, ఇది మన క్వశ్చన్. అసలు మనం భయపడాల్సింది వాల్యుయేషన్స్ కంటే కూడా గ్రోత్ పాసిబిలిటీ ఉందా, గ్రోత్ స్లో డౌన్ అవుతుందా అనేది. ఎందుకంటే గ్రోత్ అనేది లేకపోతే 40 లో ఉన్న PE కూడా ఎక్స్పెన్సివే, 20 లో ఉన్న PE కూడా ఎక్స్పెన్సివే. కాబట్టి గ్రోత్ అండ్ వాల్యుయేషన్స్ రెండింటిని బ్యాలెన్స్ చేసుకునే చూడాలి. ఇది కూడా క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి మనం హిస్టారికల్ గా ఉన్న డేటా తీసుకుంటున్నప్పుడు 2017-18 స్మాల్ క్యాప్ సినారియోస్, లేకపోతే 2007-8 మార్కెట్ క్రాష్, ఆ సినారియోస్ తీసుకుంటున్నప్పుడు అప్పటి కండిషన్స్ ఇప్పటి కండిషన్స్ మార్కెట్ లో ఒకటేనా? అప్పటి గవర్నమెంట్ రిలేటెడ్ గా, ఈ ఇండస్ట్రియలైజేషన్ రిలేటెడ్ గా కానివ్వండి, కొత్త కొత్త సెక్టార్స్ రిలేటెడ్ గా గ్రోత్ ఆపర్చునిటీస్ కానివ్వండి, క్యాపిటల్ రైజింగ్ కెపాసిటీ కానివ్వండి, క్యాపెక్స్ చేయగలిగే కెపాసిటీస్ కానివ్వండి, అండ్ ఇంత ఇంటెన్సివ్ గా గ్రో అవ్వగలుగుతున్న కానివ్వండి, లైక్ ఇప్పుడు ఇంటర్నెట్ బేస్డ్ కంపెనీస్ తీసుకోండి, ఎలాంటి వాల్యుయేషన్ లో ఉన్నాయి, ఎందుకున్నాయి, నెక్స్ట్ 5-10 ఇయర్స్ లో వాళ్ళు ఇలాంటి ప్రాఫిట్స్ ని సంపాదిస్తారని మార్కెట్ ఆ టైం ఇస్తుంది కదా. సో ఆ అన్నిటి వాల్యుయేషన్స్ తో మేబీ మనకి ఓవరాల్ ఇండెక్స్ ఎక్స్పెన్సివ్ అనిపించుండొచ్చు. బట్ ఫార్వర్డ్ లుకింగ్ తో చూసినప్పుడు ఇక్కడ నుంచి నెక్స్ట్ 1-2 ఇయర్స్ లో ఒకవేళ పర్ఫార్మ్ చేయలేదు అనుకోండి, ఇండివిజువల్ గా స్టాక్స్ ఇంపాక్ట్ అవుతాయేమో, బట్ బేస్ లైన్ లో
గ్రో అవుతున్న కంపెనీస్ ఉంటాయి కదా, లెట్స్ సే ఒక 100 ఉంటే 50 రాంగ్ అయ్యా అనుకుందాం, ఇంకొక 50 వాళ్ళు చెప్పిన టార్గెట్స్ ని మీట్ అవుతూ వెళ్తున్నప్పుడు వాళ్ళ పీఈస్ జస్టిఫై అవుతాయి కదా. సో కాబట్టి స్టాక్ స్పెసిఫిక్ గా వెళ్తున్న వాళ్ళు మాత్రం చాలా లాజికల్ గా, చాలా స్ట్రాటజిక్ గా, నేనను ఇంకెవరో చెప్పారను బ్లైండ్ గా అలా ఇన్వెస్ట్మెంట్ చేసేది. మీకు ఒక సింపుల్ థింగ్ ని చెప్తాను, ఇది మీకు బాగా యూజ్ అవుతుంది. నేను చెప్తున్నది మీకు చాలా షార్ట్ గా అయిపోతుంది, కానీ మీరు దీన్ని నోట్ చేసుకుని కొంచెం ఆలోచించారంటే దీంట్లో మీకు ఒక 2-3 గంటలు వీడియో కంటెంట్ ఉంటుంది అనమాట. లెట్స్ సే నేను యాజ్ ఎ ప్రమోటర్ ఒక కంపెనీని 25% తో గ్రో అవుతుంది, 30% తో గ్రో అవుతుంది అని నేను చెప్తున్నాను అనుకోండి. అప్పుడు నా PE 20 ఉంటే, 20 PE దగ్గర ఉంటే హై గ్రోత్ లో PE అట్రాక్టివ్ గా నేను ఉంది, నా కంపెనీ ఉంది. నేను చెప్తున్న ఈ మాటలు నమ్మి ఇన్ఫ్లుయెన్సర్స్ వేరే వాళ్ళందరూ ప్రమోట్ చేశారు, అన్ని ఛానల్స్ లో చెప్పేశారు. నా స్టాక్ ఏమో 2-3 టైమ్స్ పెరిగిపోయింది. ఈ 20 PE కాస్త 40, 60, 80 PEకి వెళ్ళిపోయింది. సేమ్ కంపెనీ, సేమ్ గ్రోత్, మారిందేంటి? వాల్యుయేషన్. ఇప్పుడు మీరు ఇక్కడ ఎంటర్ అయితే కంపెనీ మంచిదే, నేను గ్రో అవుతుందనే చెప్తున్నా. ఎంతతో? 25-30% తో. 25-30% నేను గ్రోత్ చూపించకుండా 20% చూపిస్తే, జస్ట్ 5% నేను డిఫర్ అయితే చాలు. నేను చెప్పిన మాటకి 5% నేను తగ్గితే చాలు. ఆ 80లో ఉన్న PE ఎంతకు వస్తుందో తెలుసా? ఫస్ట్ నేను 20 నుంచి 80కి వెళ్ళిపోయా PEకి. ఆ 80లో ఉన్న PE 40కి వస్తే చాలదా? మీరు 80లో ఇన్వాల్వ్ అయింటే, ఎంటర్ అయింటే 50% కోల్పోవడానికి. 80కి వెళ్ళిన స్టాక్ PEకి వెళ్ళి 40 PEకి వచ్చేసిందంటే మీకు 50% పడి ఉంటుంది కదా ప్రైస్. సేమ్ థింగ్స్ ని మెయింటైన్ చేస్తుంటే నేను ఒక్క మాట తప్పితే ఆ యూఫోరియాలో ఉన్న మార్కెట్ కి నచ్చక బీట్ చేస్తుంది వాల్యుయేషన్స్ ని. సో నేను చాలా టైం బ్యాక్ నుంచి స్మాల్ క్యాప్స్ రిలేటెడ్ గా మీరు గమనించండి ఛానల్లో నేను ఎక్కువగా మాట్లాడింది అంటే కాన్ఫిడెంట్ గా ఇది అని చెప్పింది ఏంటి? ప్రైవేట్ సెక్టార్ లో ఉంటున్న బ్యాంక్స్, ఫైనాన్షియల్ స్పేస్. బట్ ఇంకా గట్టిగా చాలా సార్లు మాట్లాడి ఫార్మా, హెల్త్ కేర్, ఈ హాస్పిటల్ స్టాక్స్ కానీ, హోటల్ రిలేటెడ్ గా ఉంటున్న కంపెనీస్ కానీ, వీటి రిలేటెడ్ గానే రిపీటెడ్ గా లార్జ్ క్యాప్స్ పరంగా కూడా మాట్లాడడానికి ప్రధానమైన కారణం స్మాల్ క్యాప్స్ ఇండివిజువల్ గా స్టాక్ బేసెస్ తో మనం ఏదైనా సెక్టార్ రిలేటెడ్ గా కూడా ఈజీగా మాట్లాడేస్తే, మీరు ఇన్వాల్వ్ అయిన తర్వాత అదొక 30-40% పడితే అది నెక్స్ట్ పెరుగుతుంది, 2x 3x అవుతుంది అనుకుందాం ఓవర్ ద జర్నీ. బట్ ఆ 30-40-50% పడినప్పుడు బిగినర్స్ అందరూ దాన్ని తీసుకోగలిగే, ప్రాపర్ గా స్టడీ చేయకుండా తీసుకోగలిగే స్టమక్ వాళ్ళ దగ్గర ఉండదు. ఇప్పటికీ చెప్తున్నాను, రీసెంట్ టైమ్స్ లో చెప్తున్నాను, బిగినర్స్ స్టాక్స్ తో స్టార్ట్ చేయొద్దు, మ్యూచువల్ ఫండ్స్ తో స్టార్ట్ చేయండి. ఏ లార్జ్ క్యాప్స్, మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ పరంగా మంచిగా ఉన్నవేంటి అండ్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ అయితే ఆపండనే చెప్పాను ఈ వీడియోలో కూడా, పడ్డాక కూడా. సో పడ్డప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను కదా, నెగిటివ్స్ ఎలివేట్ అవుతాయేమో, బట్ గుర్తుంచుకోండి స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ కూడా ఇక్కడ నుంచి ఇంకా పడినా సరే వాటిల్లో గ్రోత్ అలానే ఉంటది. హిస్టారికల్ గా పడ్డం అలానే ఉంటది, పెరగడం అలానే ఉంటది. బట్ పడింది తీసుకోగలిగిన వాళ్ళే స్మాల్ క్యాప్స్ లో డబ్బులు చూసుంటారు. మిగిలిన వాళ్ళంతా 60-70% లాస్ తో కూడా ఎగ్జిట్ అయింటారు. మీకు ఆల్రెడీ పెయిన్ అనిపించి సఫరింగ్ అనిపిస్తుంది అనుకోండి, వాటిల్లో ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్స్ ని లార్జ్ క్యాప్స్ లోనే పెట్టుకోండి, ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్స్ ని వేరే వాటిలోనే పెట్టుకోండి. అవి పెరిగినప్పుడే పెరుగుతాయి అనుకోని వాటిలో అలా ఉంచుకోండి. లేదు మీకు క్లియర్ గా రిస్క్ ఐడియా ఉంది, ఆ బిజినెస్ గురించి మీరు స్టడీ చేశారు, ఎంటైర్ మార్కెట్స్ గురించి అర్థం చేసుకునే మైండ్ మీకు వచ్చింది అని మీకు అనిపిస్తే, స్టెబిలిటీ మీకు ఫైనాన్షియల్ గా కానివ్వండి, ఎందుకంటే ఫర్దర్ గా యావరేజ్ చేయడానికి కానీ, ఫండమెంటల్ గా కూడా మీకు ఉందనిపిస్తే, దెన్ స్మాల్ క్యాప్ ఇన్వెస్ట్మెంట్ ఇలా స్టేట్మెంట్స్ కి భయపడిపోయి బయటకు వచ్చేది కూడా కాదు. SIPs ఆపడం అయితే నేను కరెక్ట్ అని అయితే అనుకోవట్లేదు, బట్ లంసమ్ మాత్రం ఇది కరెక్ట్ కాదు, ఇప్పుడు కూడా కరెక్ట్ కాదు, ఇవాళ పడ్డా కూడా ఇది కరెక్ట్ కాదు. ఎప్పుడు నాకు వాల్యుయేషన్స్ కరెక్ట్ అనిపిస్తే డెఫినెట్లీ ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నానో అప్పుడు కూడా నేను అలానే మాట్లాడతాను, నాకు మంచిగా అనిపిస్తున్నాను. అక్కడి నుంచి పడదా మీరు అన్నాక అంటే పడతదేమో, బట్ నాకు కన్వీనియంట్ లంసమ్ పెద్ద మొత్తంలో పెట్టే స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ అనుకునే పాయింట్ ఇది కూడా కాదు. నాకు అది ఎప్పుడైతే అనిపిస్తుందో, నాకు ఆ కన్వీనియన్స్ ఎప్పుడైతే నాకు మార్కెట్ లో, అది టైం వైజ్ కరెక్షన్ అయినా అవ్వాలి. 1-2 ఇయర్స్ అయినా మార్కెట్స్ నాకు స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ పరంగా ఈ జోన్స్ లోనే కనిపించాలి. టైం వైజ్ కరెక్షన్ అయినా కావాలి, ప్రైస్ వైజ్ కరెక్షన్ అయినా కావాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. జరిగిన తర్వాత నాకు ప్రాపర్ లెవెల్స్ ఏదైతే నేను ఆల్రెడీ చూపించేసాను, నేను ఏ లెవెల్స్ కి వస్తే నేను మార్కెట్ రిలేటెడ్ గా మంచిగా చూస్తున్నాను, టెక్నికల్ గా, ఫండమెంటల్ గా కూడా మనకి న్యూస్ వీడియోస్ లో మీకు మన మ్యూచువల్ ఫండ్ వీడియోలో కూడా క్లియర్ గా డిస్కస్ చేసి నేను చేస్తాను కూడా. కాబట్టి ఇది ఈ స్మాల్ క్యాప్స్ రిలేటెడ్ గా నరేన్ గారు చెప్తున్నది కానీ నా పర్సనల్ ఒపీనియన్ కానీ, ఇక్కడ ఎవ్వరు కూడా 100% మార్కెట్ ని జడ్జ్ చేయగలగరు అనమాట. ఎందుకంటే మార్కెట్ లో అలా జడ్జ్ చేయగలుగుంటే బాగా నాలెడ్జ్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళు ఆల్రెడీ కోటీశ్వర్లు అయిపోయేవాళ్ళు. మార్కెట్ లో నాలెడ్జ్ కంటే కూడా సైకాలజీ ఇంపార్టెంట్. పడినప్పుడు హోల్డ్ చేయగలగడం అందరి వల్ల కాదు, పెరిగినప్పుడు 50-60% దగ్గర గెయిన్ తో బయటకు వచ్చేయకుండా 2x 3x 5x 10x 20x 100x చూడడం అందరి వల్ల కాదు. ఆ ట్రైట్స్, ఆ క్వాలిటీస్ కొందరిలోనే ఉంటాయి. సో కాబట్టి అందరూ ఏమేమి చెప్తున్నారు అన్ని వినేసారనుకోండి, లైక్ నేనేం చెప్తున్నాను వినేసి, ఇంకొక ఛానల్ ఏం చెప్తున్నా వినేసి, ఇంకొక ఛానల్ ఏమని చెప్పింది వినేసి, అందరు చెప్పింది చేయాలని చూసారనుకోండి, లాస్ట్ కి మనకు పిచ్చి పట్టిపోతుంది. మనకంటూ ఒక ఐడియాలజీ రావాలి, నేను ఎందుకు చేస్తున్నాను, నాకేం రిస్క్ ఉంది, నేను దేనికోసం చూస్తున్నాను. ఎండ్ ఆఫ్ ద జర్నీ మీకు బ్యూటిఫుల్ గా ఉంటుందని తెలిస్తే రోడ్ లో వస్తున్న ఇబ్బందులు మీరు నిజంగా ఎక్కువ ఫోకస్ పెడతారా? ఎండ్ ఆఫ్ ద జర్నీ మీకు అర్థమైతే మిడిల్ ఆఫ్ ద జర్నీలో మీకు వచ్చే ఎత్తుపల్లాలు మిమ్మల్ని నిజంగా అంత ఇంపాక్ట్ చేస్తాయా? ఇక్కడ ఎండ్ ఆఫ్ ద జర్నీ ఏంటి, మిడిల్ ఆఫ్ ద జర్నీలో మీకు వస్తున్న ఇబ్బందులు ఏంటి అనేది ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. కంగారు పడకండి. ఇన్వెస్ట్మెంట్ ఎప్పటికైనా సరే ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్ లో ఉంటున్న వాళ్ళకి మంచి లాభాలను ఇచ్చింది. కానీ ప్రాబ్లం అంతా ఏంటంటే ఏ పాయింట్ లో మీరు లంసంలో పెట్టేస్తున్నారు, హై వాల్యుయేషన్ లో స్టాక్ స్పెసిఫిక్ గా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు,
చేస్తున్న వాళ్ళు చెప్తున్నాను. ఏదో పాయింట్ లో నేను పెట్టేశాను, మీరు అన్నట్టు నేను లాంగ్ టర్మ్ ఉంటాను, 50 సంవత్సరాలు ఉంటాను అన్నా సరే వర్క్ అవ్వదు. మీరు పెట్టిన కంపెనీని టైం టు టైం ట్రాక్ చేయగలుగుతున్నారా, ఈ ఛానల్ ఆ ఛానల్ చెప్పారని పెట్టేశారా, ఇది ఒక్కసారి అనాలిసిస్ చేసుకోండి. లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ తో ఉండండి. అది కూడా రిస్కే అనుకుంటే స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ లో మీరు లార్జ్ క్యాప్స్ ఫ్లెక్సీ క్యాప్ ఆర్ హైబ్రిడ్ రిలేటెడ్ గా ఏ ఫండ్స్ ని చూసుకోవచ్చు అనేది కూడా ఈ వీడియోలో చెప్పాను. అది డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు కొంత క్లారిటీని అండ్ మార్కెట్ పరంగా ఒక ప్రాస్పెక్ట్ ని మీకు అందించుంటుంది అనేది. సో ఈ కంటెంట్ మీకు వాల్యుబుల్ అనిపించి ఇది మన వాళ్ళతో షేర్ చేయగలిగితే షేర్ చేయండి. మేము పెట్టిన ఎఫర్ట్స్ ని మీరు ఎంకరేజ్ చేద్దాం అనుకుంటే వీడియోని ఒక లైక్ చేసి పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ యాక్ని, ఇది పింపుల్స్ అంటాం కదా, ఇది ఎంగేజ్ లో ఉంటున్న వాళ్ళకి చాలా పెద్ద ఇష్యూ లా కనిపిస్తుంటుందా? ఇది యాక్చువల్లీ చాలా ఎక్కువ బిజినెస్ ఇచ్చేది అనమాట. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే గ్లెన్మార్క్ వాళ్ళకి ఫర్ ద లాస్ట్ 40 years యూనిక్ ఆండ్రోజన్ రిసెప్టర్ ఇన్హిబిషన్ మెకానిజం ద్వారా ఫస్ట్ టాపికల్ యాక్ని ట్రీట్మెంట్ రిలేటెడ్ గా ఉంటున్న డ్రగ్ విన్లెవి, ఇది ఒక బ్రాండ్ నేమ్, అందులో ఉంటున్నది క్లాస్ కట్ అరౌండ్ 1%. ఈ కాంబినేషన్ తో ఉంటున్న ఈ విన్లెవి అనే ఒక బ్రాండ్ మార్క్ ని ఇక నుంచి యూరోప్ అండ్ సౌత్ ఆఫ్రికాలో కాస్మో ఫార్మా వాళ్ళతో టైఅప్ అయి గ్లెన్మార్క్ వాళ్ళు సేల్ చేయనున్నారని అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. సింపుల్ టర్మ్స్ యూకే మార్కెట్ లోకి, మీ యూరోప్ లోకి, సౌత్ ఆఫ్రికాలోకి ఈ ఆండ్రోజన్ రిసెప్టర్ ఇన్హిబిషన్ మెకానిజం ఉంటున్న ఈ విన్లెవితో గ్లెన్మార్క్ వాళ్ళు ఎంటర్ అవుతున్నట్లయితే మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ కేపీఐ గ్రీన్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 15.9 మెగావాట్ సోలార్ ఆర్డర్స్ అండర్ ఇట్స్ క్యాప్ టు పవర్ ప్రొడ్యూసర్ సెగ్మెంట్ రిలేటెడ్ గా వీళ్ళకి లభించినట్లు. అంటే కొన్ని కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళ రిలేటెడ్ గా వాళ్ళకి కావాల్సిన పవర్ ని వాళ్ళే సప్లై చేసుకోవాలని వాళ్ళ ఒక సోలార్ ప్లాంట్స్ ని పెట్టుకుంటారు. వాళ్ళని సెల్ చేయడానికి కాదు, వాళ్ళ ఓన్ నీడ్స్ కోసం. అలా కొన్ని కంపెనీస్ దగ్గర నుంచి ఆ లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ఏంటో కూడా ఇక్కడ మీకు స్క్రీన్ మీద పెట్టారు చూడండి. ఈ కంపెనీస్ దగ్గర నుంచి వీళ్ళకి ఆర్డర్స్ లభించినట్లు కేపీఐ గ్రీన్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ బజాజ్ ఆటోస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు FY25 నాటికి ఈ రిక్షాస్ లో ఎంటర్ అవ్వాలనుకుంటున్నట్లయితే అప్డేట్స్ చేస్తున్నారు. దానికి కావాల్సిన రెగ్యులేటరీ అప్రూవల్స్ అంతా కూడా ఈ Q4 FY25 అంటే నెక్స్ట్ క్వార్టర్ లోపు సంపాదించేసి ఒక్కొక్క నెలకి 4,50,000 యూనిట్స్ ఈ రిక్షాస్ ని తయారు చేయడానికి వీలైతే ప్లాన్స్ ని సిద్ధం చేసుకుంటున్నారని, న్యూ స్టాండర్డ్స్ ని అండ్ ప్యాసింజర్ కంఫర్ట్ ని కూడా దృష్టిలో ఉంచుకొని ఈ రిక్షాస్ ఉంటూ ఇండస్ట్రీలో మంచి సేల్స్ చేయడానికి వీళ్ళు ప్లాన్ చేస్తున్నట్లు ఈ సెగ్మెంట్ లో బజాజ్ ఆటో వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ సీల్ మ్యాటిక్ గురించి మాట్లాడుకోవాలి. సీల్ మ్యాటిక్ వాళ్ళకి మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ దగ్గర నుంచి కల్వారీ క్లాస్ సబ్మరైన్స్ రిలేటెడ్ గా సీల్ పార్ట్స్ ఆర్డర్ లభించినట్లు, ప్రెస్టీజియస్ ఆర్డర్ లభించినట్లు వీళ్ళు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఎలాంటి సీల్స్ రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్స్ వచ్చాయి? ఇంతకీ సీల్ మ్యాటిక్ అంటే ఏంటి ఫ్రెండ్స్? చాలా పైప్స్ కి జనరల్ గా మన ఇంట్లో అయినా చూడండి, ఏదైనా ప్రాబ్లం వస్తే మనం సీల్ వేయడానికి చూస్తాం కదా, అంటే అక్కడి నుంచి లీక్ అవ్వకుండా చూస్తాం. అండ్ కొన్ని పైప్స్ ని కనెక్ట్ చేయడానికి సీల్స్ ని వేస్తుంటారా, అలా వీళ్ళు ఇండస్ట్రియల్ సీల్స్ ని తయారు చేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చిన ఆర్డర్ చూడండి, వీళ్ళ రిలేటెడ్ గా ఎలాంటి సీల్ కి ఆర్డర్ వచ్చింది? స్టర్న్ గ్లాండ్ సీల్స్ అన్నమాట. ఇది సబ్మెరీన్స్ యొక్క ప్రొపల్షన్, సీ వాటర్ రిలేటెడ్ గా ఆయిల్స్ ని లిక్విడ్స్ ని లీక్ కాకుండా ఈ స్టర్న్ గ్లాండ్ సీల్స్ అనేది ఉపయోగపడతాయి. వీళ్ళు నాట్ ఓన్లీ మ్యారిటైమ్ లైక్ ఈ నేవల్ రిలేటెడ్ గా లేకపోతే సీలో వెళ్తున్న సబ్మెరీన్స్ రిలేటెడ్ గా మాత్రమే కాదు, డిఫెన్స్ స్పేస్ లో కూడా వీళ్ళు సీల్స్ పరంగా వీళ్ళు బిజినెస్ అయితే అందిస్తూ ఉంటారు. నెక్స్ట్ రెడింగ్టన్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు 44 crore 60 lakhs కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ పరంగా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. సౌదీ అరేబియా పరంగా, అంటే వాళ్ళకుంటున్న అక్కడ బిజినెస్ ని ఇంప్రూవ్ చేసుకోవడం అనమాట. వాళ్ళు అక్కడ హెడ్ క్వార్టర్స్ ని, స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ హెడ్ క్వార్టర్స్ ని అండ్ స్మార్ట్ డిస్ట్రిబ్యూషన్స్ ని అక్కడ ఏర్పాటు చేసుకొని అక్కడ గ్రో అవ్వాలని చూస్తున్నట్లు బై 2030 కంతా సౌదీ రిలేటెడ్ గా సౌదీ విజన్ 2030 అని చెప్తూ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ని బూస్ట్ చేయడానికి వాళ్ళు సౌదీలో వర్క్ చేస్తారనేలా రెడింగ్టన్ వాళ్ళు అప్డేట్స్ చేస్తున్నారు. నెక్స్ట్ పేటిఎం వాళ్ళు అగోడా వాళ్ళతో హోటల్ బుకింగ్ రిలేటెడ్ గా పార్ట్నర్ అయ్యారని. అగోడా మోస్ట్లీ మీరు ఏదైనా అడ్వర్టైజ్మెంట్స్ లో చూసి ఉంటారు, హోటల్ బుక్ చేసుకునే ప్లాట్ఫామ్ అనమాట. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ టైఅప్ అవడం వల్ల వీళ్ళకంటూ ఎక్స్క్లూజివ్ డీల్స్ పెట్టుకోవడం కారణంగా పేటిఎం ని, పేటిఎం ట్రావెల్ ని కొంత ఎక్కువ ప్రమోట్ చేసుకున్నట్లుంటుంది. అండ్ అగోడా వాళ్ళకి కూడా పేటిఎం యూజర్స్ ద్వారా బిజినెస్ పెరుగుతుంది కాబట్టి మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో బిజినెస్ గ్రో చేసుకోవాలని పేటిఎం వాళ్ళైతే ఇక్కడ ప్రయత్నిస్తున్నారు. మరి చూడాలి ఇది పేటిఎం బిజినెస్ రిలేటెడ్ గా ఎలాంటి వాల్యూ ఎడిషన్ ని, మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ పరంగా తీసుకొస్తుంది. ఇది ఒక స్మాల్ సెగ్మెంటే, బట్ ఎలా ఇది ప్లే అవుతుంది అనేది కమింగ్ టైమ్స్ లో అర్థమవుతుంది. అండ్ నాట్కో ఫార్మా వాళ్ళకి ANDA అప్రూవల్, అబ్రివేటెడ్ న్యూ డ్రగ్ అప్లికేషన్ అంటే ఏంటి? జెనరిక్ డ్రగ్స్ రిలేటెడ్ గా వీళ్ళకి అప్రూవల్ రావడం అనమాట. అంటే వీళ్ళు ఏదో కొత్తగా ఇన్నోవేట్ చేసింది కాదు, ఆల్రెడీ ఉన్న డ్రగ్ కే జెనరిక్ ఫామ్ ని తీసుకురావడానికి US FDA అప్రూవల్ వీళ్ళకి దొరికింది. ఏ డ్రగ్ రిలేటెడ్ గా? ఓరల్ సస్పెన్షన్, పీడియాట్రిక్ పేషెంట్స్, చిన్న పిల్లల్లో 3+ years ఉంటున్న వాళ్ళలో పల్మనరీ ఆర్టీరియల్ హైపర్ టెన్షన్ ఉంటది, దాన్ని ట్రీట్ చేయడం కోసం ఉంటున్న బొసెంటాన్ టాబ్లెట్స్ ఫర్ ఓరల్ సస్పెన్షన్ వీళ్ళకి అప్రూవల్ లభించింది అనేలా. నాట్ ఓన్లీ ఫర్ నాట్కో ఫార్మా, ఇది వీళ్ళు లూపిన్ వాళ్ళతో పార్ట్నర్ అయ్యి ఈ
అప్రూవల్ ని పొందినట్లుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ BEL గురించి మాట్లాడుకోవాలి. భారత్ ఎలక్ట్రానిక్స్ వీళ్ళకి 962 crores విలువ చేసే డిఫెన్స్ ఆర్డర్స్ లభించాయని, అందులో 610 crores దగ్గరగా ఎలక్ట్రో ఆప్టిక్ ఫైర్ కంట్రోల్ సిస్టమ్స్ EOFCS అంటారు ఇండియన్ నేవీ దగ్గర నుంచి ఆర్డర్స్ వచ్చాయని, 350 crores దగ్గరగా ఎగ్జాక్ట్లీ 352 crore దగ్గరగా యాంటీ డ్రోన్ సిస్టమ్స్ రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్స్ లభించినట్లు, దీంతో వీళ్ళ టోటల్ ఆర్డర్స్ 11,855 crores కి రీచ్ అయిందని BEL వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ అమర్ రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ గురించి మాట్లాడుకోవాలి. ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే కనిపిస్తుంది. ఇది ఆల్రెడీ మార్కెట్ లో ఉన్న కొన్ని కంపెనీస్ కి నెగిటివ్ అనమాట, లైక్ గ్రావిటా. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు వీళ్ళ అండర్ లో ఒక సబ్సిడరీని పెట్టుకొని లైక్ అమర్ రాజా సర్క్యులర్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ అమర్ రాజా పవర్ సిస్టమ్స్ లిమిటెడ్ ఇలాంటి 2 సబ్సిడరీస్ ని పెట్టుకొని అందులో పర్టికులర్ గా ARCS గురించి మాట్లాడుకోవాలి, అమర్ రాజా సర్క్యులర్ సొల్యూషన్స్. ఇందులో వీళ్ళ ఓన్ గా బ్యాటరీ రీసైక్లింగ్ చేసుకోవాలని ఎలా వీళ్ళు ఆలోచిస్తున్నారు. దానికోసం 200 కోట్ల దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా అన్నారు. మనకి తెలుసు కదా గ్రావిటా లెడ్ రిలేటెడ్ గా బ్యాటరీ రీసైక్లింగ్ పరంగా కూడా ఒక ప్రామినెంట్ ప్లేయర్ గా ఎదిగే అవకాశం ఉన్న క్యాండిడేట్. కానీ ఇప్పుడు వీళ్ళ ఓన్ గానే వీళ్ళు బ్యాటరీ రీసైక్లింగ్ ప్లాంట్స్ ని పెట్టుకొని మిగిలిన వాళ్ళందరూ కూడా అదే పందాలో వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళ రిలేటెడ్ గా కొంత బిజినెస్ ఇంపాక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇలా ఓన్ రీసైక్లింగ్ ఫెసిలిటీస్ వస్తూ ఉండడం రీసైక్లింగ్ కంపెనీస్ రిలేటెడ్ గా కొంత హాని అని అనుకోవాలి. నెక్స్ట్ వాటెక్ వాబాగ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 3,250 crores విలువ చేసే ఆర్డర్స్ సౌదీ దగ్గర నుంచి లభించాయని. లైక్ మీకు గుర్తుందా, ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ వీళ్ళకి ఒక కాంట్రాక్ట్ కోల్పోయారు అని చెప్పి ఇప్పుడైతే కంపెనీ పడింది చూసారా, ఆల్మోస్ట్ 2,700 crore విలువ చేసే డీసాలినేషన్ ప్లాంట్ ఆర్డర్ సౌదీ వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయిందని. ఐ థింక్ ఆ పాయింట్ లో 19% దగ్గరగా ఎంతో పడిపోయినట్లుంది, స్ట్రాంగ్ గా పడిపోయింది కంపెనీ. కానీ ఇప్పుడు దానికంటే ధీటుగా 3,251 కోట్ల ఆర్డర్ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ రిలేటెడ్ గా సౌదీ అరేబియా దగ్గర నుంచి గెలుచుకున్నారని వీళ్ళు అప్డేట్స్ అయితే చేశారు. సో సౌదీ అరేబియాలో మేము ఎప్పటి నుంచో డికేడ్ నుంచి యాక్టివ్ గా ఉన్నామని, ఆపరేటింగ్ వాటర్ కానీ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కానీ మేము అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తూ అక్కడ ఇంకా బిజినెస్ ని పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నాం అనేలా మేనేజ్మెంట్ దగ్గర నుంచి కూడా స్ట్రాంగ్ అప్డేట్స్ కనిపిస్తూ ఉండడం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళ ఫర్దర్ ఫ్యూచర్ గైడెన్స్ రిలేటెడ్ గా కూడా స్ట్రాంగ్ అప్డేట్స్ వీళ్ళు చేస్తూ ఉండడం ఇవాళ ఇంత మార్కెట్ వోల్టాలిటీలో కూడా ఇవాళ ఇది గ్రీన్ లో ఎండ్ అవడానికి ప్రధానమైన కారణం. గుడ్ డేటా ఫ్రమ్ వాటెక్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇంకొక అప్డేట్, ఏదైతే ఆర్డర్ వచ్చిందో అది కంప్లీట్ గా వాటెక్ వబాగ్ వాళ్ళకి వచ్చేస్తున్నది కాదు, కన్సార్టియం వాళ్ళకి వస్తున్నది. ఇంకొక కంపెనీ ఈ కంపెనీ కలిసి ఈ ప్రాజెక్ట్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తారు. నెక్స్ట్ ఇవాళ బాలయ్య గారి స్టాక్, అంటే తనకు ఓనర్షిప్ ఉందని కాదు, మ్యాన్షన్ హౌస్ అనే దాని రిలేటెడ్ గా తను చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు అండ్ దాని గురించి మాట్లాడినప్పుడల్లా బాలయ్య గారి పేరు వినిపిస్తూ ఉంటుంది కదా. అలాంటి మ్యాన్షన్ హౌస్ రిలేటెడ్ గా బ్రాండ్ మాది అని చెప్పుకుంటున్న తిలక్ నగర్ ఇండస్ట్రీస్ వాళ్ళకి బాంబే హైకోర్టు వాళ్ళైతే నిరాశనే కలిగించారు. దాని కారణంగా స్టాక్ ఇవాళ 20% దగ్గరగా పడింది. ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది అనుకుంటారేమో, ఇది ఓవర్ ద డికేడ్ నుంచి 2009-2010 నుంచి వీళ్ళిద్దరి మధ్యలో ఇష్యూ జరుగుతుంది. అలైడ్ బ్లెండర్స్ వాళ్ళేమో ఆ మ్యాన్షన్ అనే ఒక పేరుని వాళ్ళు కూడా యూజ్ చేసుకోవాలని, అండ్ ఇంకొక బేవరేజెస్ కంపెనీ కూడా హెర్మన్ వాళ్ళు కూడా అలైడ్ బ్లెండర్స్ వాళ్ళలాగే మ్యాన్షన్ హౌస్ రిలేటెడ్ గా మాది కూడా బ్రాండ్ అంటూ లీగల్ డిస్ప్యూట్ అయితే ఎప్పటి నుంచో నడుస్తుంది. దీని రిలేటెడ్ గా February 7th బాంబే హైకోర్టు వాళ్ళు ఇచ్చిన అప్డేట్ అయితే తిలక్ నగర్ ఇండస్ట్రీస్ వాళ్ళ రిక్వెస్ట్ ని తోసిపుచ్చడం, అంటే అలైడ్ బ్లెండర్స్ కానీ ఆ హెర్మన్ వాళ్ళు కానీ మ్యాన్షన్ హౌస్ అనే పేరు వాడకుండా దానికి మీరు ఆర్డర్ ఇవ్వాలని బాంబే హైకోర్టును అడిగితే మేము అలా ఏం చేయలేమని తిలక్ నగర్ ఇండస్ట్రీస్ వాళ్ళ రిక్వెస్ట్ ని క్వాష్ చేస్తూ ఉండడం, తోసిపుచ్చుతూ ఉండడం. ఇక కమింగ్ టైమ్స్ లో అలైడ్ బ్లెండర్స్ వాళ్ళు కూడా మ్యాన్షన్ హౌస్ అనే ఒక బ్రాండ్ వెస్ట్ బెంగాల్ లో లాంచ్ చేస్తారనేలా, దాని కారణంగా వీళ్ళ సేల్స్ పడతాయి, దాని కారణంగా ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ఉంటాయి. బికాస్ ఇన్ని కోట్లు ఖర్చు పెట్టింది వాళ్ళు మ్యాన్షన్ హౌస్ అనే ఒక పేరుని బ్రాండ్ ని బిల్డ్ చేసుకున్నారు. ఇప్పుడు సడన్ గా అలైడ్ బ్లెండర్స్ అండ్ ఇంకొకరు కూడా దీన్ని లాంచ్ చేయొచ్చు అనే ఒక అప్డేట్ చేశారనుకోండి, మరి బ్రాండ్ మోట్ అనేది వాళ్ళకి పోతుంది కదా, ఆర్ తగ్గుతుంది కదా. దీని కారణంగా వాళ్ళ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ని కూడా ఫేస్ చేస్తారని మార్కెట్ లో ఉంటున్న ఒపీనియన్స్ స్టాక్ ఇవాళ ఇంతలా పడడానికి ప్రధానమైన కారణం. బట్ ఇది ఇమీడియట్ కాదు, 4 weeks టైం ఉంది. 4 weeks లో అలైడ్ బ్లెండర్స్ వాళ్ళు కూడా ఈ బ్రాండ్ యూజ్ చేయడానికి లేదు. ఈ 4 వారాల్లో తిలక్ నగర్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఇంకా హయ్యర్ కోర్ట్స్ కి, సుప్రీం కోర్టుకు వెళ్లి దీని మీద సవాల్ చేస్తారు. ప్రెసెంట్ బాంబే హైకోర్టు వాళ్ళ డెసిషన్ మీద సవాల్ చేస్తారు. చూడాలి మరి ఫర్దర్ గా తిలక్ నగర్ ఇండస్ట్రీస్ వాళ్ళకి ఎలాంటి రిలీఫ్ హయ్యర్ కోర్ట్స్ లో దొరుకుతుందని. దీని కారణంగానే స్టాక్ ఇవాళ ఇంతలా పడింది. నెక్స్ట్ హిటాచీ ఎనర్జీ అండ్ BHEL వాళ్ళ రిలేటెడ్ గా ఒక బిగ్ ఆర్డర్ అప్డేట్ అయితే కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 6,000 మెగావాట్ HVDC సిస్టమ్స్ రిలేటెడ్ గా BHEL అండ్ హిటాచీ కంబైన్డ్ గా లెటర్ ఆఫ్ ఇంటెంట్ ని రాజస్థాన్ పార్ట్ 1 పవర్ ట్రాన్స్మిషన్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి గెలుచుకున్నారని అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఇది ఒక మల్టీ ఇయర్ ప్రాజెక్ట్, ఇండియాకి సంబంధించిన గ్రీన్ గ్రిడ్ ని బూస్ట్ చేయడానికి ఇది ఒక బిగ్ ప్రాజెక్ట్ అని అనుకోవాలి. ఫ్రెండ్స్ నెక్స్ట్ నెంబర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ జాగిల్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ రిలేటెడ్
మాట్లాడుకుంటున్న కీ ఫైనాన్షియల్స్ ని మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. ప్రాబ్లం ఏంటంటే ఇలాంటి రిజల్ట్స్ ని మనం అర్థం చేసుకుంటున్నప్పుడు నెంబర్స్ మనకి చూడడానికి బాగానే ఉంటాయి. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో కానీ 9 months తో మీరు కంపేర్ చేసినా దానికి ముందుంటున్న 9 months ఇయర్ ఆన్ ఇయర్ అక్కడ కూడా చూసినా గుడ్ గ్రోత్ కనిపించింది కదా, మరి స్టాక్ ఎందుకు పడింది అనే ఒక క్వశ్చన్ మార్క్ మనకు వస్తుంది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కూడా వీళ్ళు రెవెన్యూస్, ఆపరేటింగ్ సైడ్, నెట్ ప్రాఫిట్ సైడ్ గ్రోత్ చూపించారు. ప్రాబ్లం అంతా వాల్యుయేషన్స్, ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ ఉండడం కారణంగా మంచి నెంబర్స్ స్టాక్ లో ఆ కరెక్షన్ ని మనం చూసాం. సో ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ ఉన్నప్పుడు కూడా స్టాక్ రిజల్ట్స్ తర్వాత పెరగచ్చు. ఎప్పుడు ఎక్స్ట్రాడినరీ మార్కెట్ ని బీట్ చేస్తూ నెంబర్స్ ని పోస్ట్ చేస్తే, కానీ నెంబర్స్ బాగున్నాయి అంతే, టూ మచ్ ఎక్స్ట్రాడినరీగా లేవు, గుడ్ రిజల్ట్స్, బట్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ కారణంగా స్టాక్ పడిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఎన్జిఎల్ ఫైన్ కేమ్ నెంబర్స్ మీరు ఇక్కడ స్క్రీన్ మీద గమనిస్తే రెవెన్యూ ఏమో ఇయర్ ఆన్ ఇయర్ లో 1.3% పెరిగింది, బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 4.6% పడింది. అండ్ ప్రాఫిటబిలిటీ అయితే కంప్లీట్ మిస్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో. కాబట్టి ఇవాళ 20% దగ్గరగా పడి దిగువన ఎండ్ అయింది. నెక్స్ట్ తిన్నా రబ్బర్ గురించి మాట్లాడుకోవాలి. ఇది ఒక టైర్స్ రీసైక్లింగ్ చేసే కంపెనీ అనమాట. టైర్స్ ని రీసైకిల్ చేసి చాలా ప్రొడక్ట్స్ ని వీళ్ళు తయారు చేస్తూ ఉంటారు. ఈవెన్ దాంతో రోడ్లు కూడా వేసే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి, దానికి బిటుమెన్ ని యాడ్ చేసి. సో వీళ్ళ దగ్గర నుంచి నెంబర్స్ కనిపిస్తున్నాయి. వీళ్ళు మీరు క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేస్తే రా మెటీరియల్ సైడ్ ఉంటున్న ప్రెషర్ కారణంగా మీకు మార్జిన్స్ తగ్గి ప్రాఫిటబిలిటీ మీద క్లియర్ ఇంపాక్ట్ ని చూపించింది. బాటమ్ లైన్ లో చూడండి ఎంత ఇంపాక్ట్ ఉందో క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఇయర్ ఆన్ ఇయర్. టాప్ లైన్ లో మీకు స్టేబుల్ గానే ఉంటది, బట్ మార్జిన్స్ లో కలిగిన ఇంపాక్ట్ కారణంగా బాటమ్ లైన్ ఇంపాక్ట్ అవుతుండడం ఇవాళ స్టాక్ ఇంతలా పడ్డానికి ప్రధానమైన కారణం. నెక్స్ట్ ఇవాళ మార్కెట్ క్లోజ్ అయ్యాక అవంతి ఫీడ్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ లో 9.2% దగ్గరగా రెవెన్యూలో గ్రోత్, ఆపరేటింగ్ సైడ్ మార్జిన్స్ ఎక్స్పాండ్ అవడం కారణంగా ప్రాఫిటబిలిటీ ఏకంగా 69% ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో పెరిగింది. రెవెన్యూస్ బాగున్నాయి, బట్ మార్జిన్స్ ఎక్స్పాండ్ అవడం వల్ల ప్రాఫిటబిలిటీ బాగా పెరిగింది. కాబట్టి మంచిగానే చూడాలి నెంబర్స్ ని. నెక్స్ట్ ఇండిగో పెయింట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్ వీళ్ళు నెంబర్స్ చూసాక అర్థమవుతుంది క్లియర్ గా పెయింట్ సెక్టర్ అయితే డిస్రప్ట్ అవుతుందని. ఎందుకంటే మార్జిన్స్ డౌన్ అవుతున్నాయి, 17.5 నుంచి 16.7 కి వచ్చేస్తున్నాయి. కాబట్టి రెవెన్యూ కొంత ఫ్లాట్ గా ఉంటున్నా అది ప్రాఫిటబిలిటీ మీద ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. ప్రాఫిటబిలిటీ ఆల్మోస్ట్ 3.5% డౌన్ అయింది. రెవెన్యూ డౌన్ అయింది ఇయర్ ఆన్ ఇయర్ లో, ప్రాఫిటబిలిటీ డౌన్ అయింది, మార్జిన్స్ తగ్గుతున్నాయి. అవుట్ అండ్ అవుట్ నెంబర్స్ మీద ఇంపాక్ట్ క్లియర్ గా కనిపిస్తుంది. వీక్ సెట్ ఆఫ్ నెంబరే ఇండిగో పెయింట్స్ దగ్గర నుంచి కనిపిస్తూ ఉన్నాయి. ఫైనల్లీ ఎల్ఎస్సి వాళ్ళ నెంబర్స్ ని మాట్లాడుకుందాం. ఇక్కడ మీరు గమనిస్తే టోటల్ ఏపీ అనేది డిక్రీజ్ అయింది, రీటైల్ ఏపీ కూడా ఇంపాక్ట్ అయింది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో మోస్ట్ ఆఫ్ ద స్పేసెస్ లో ఎల్ఐసికి సంబంధించిన డీ గ్రోతే కనిపిస్తుంది. కానీ పాజిటివ్ ఆస్పెక్ట్ ఏంటంటే వాల్యూ ఆఫ్ న్యూ బిజినెస్ రిలేటెడ్ గా మార్జిన్ స్టేబుల్ గా ఉన్నాయి. 20% దగ్గర గతంలో ఉంటే ఇప్పుడు 19 పాయింట్ చేంజ్ లో వీళ్ళు రిపోర్ట్ చేస్తారు. ఇంకా యాక్చువల్లీ మార్జిన్స్ ఇంపాక్ట్ అవుతాయని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది, కానీ ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్ గానే నెంబర్స్ ఈసారి ఉన్నాయనుకోవాలి. కంపారిటివ్ వైజ్ మీరు కంపేర్ చేసినప్పుడు వీక్ నెంబర్సే కదా, బెటర్ గా ఏమున్నాయని అనుకుంటారు. ఈ ఆస్పెక్ట్ ని కూడా గమనించండి. స్టాక్ తన 52 వీక్ హై నుంచి 33% దగ్గరగా పడి ఇప్పుడు 52 వీక్ లో దగ్గరగా ఉంది. కాబట్టి ఆల్రెడీ వీక్ నెంబర్స్ ఉంటాయి, నాకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, దానికంటే బెటర్ గా ఉన్నాయనేది నా ఒపీనియన్. సో నెంబర్స్ డైరెక్ట్ గా కంపేర్ చేసినప్పుడు బ్యాడే ఉంటాయి, బట్ రీసెంట్ టైమ్స్ లో వచ్చిన కరెక్షన్ తర్వాత మార్కెట్ ఉన్న ఎక్స్పెక్టేషన్స్, ఆ వీక్ ఎక్స్పెక్టేషన్స్ లో చూస్తే నెంబర్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కి దగ్గరగానే ఉన్నాయి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.